గంగవరం నుండి పెదగంట్యాడ వెళ్లే రోడ్డు మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించిన గంగవరం గ్రామస్తులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన. అటు అధికారులు గాని రాజకీయ నాయకులు గాని స్పందించని వైనం. నిన్న రాత్రి 8 గంటలకు యాక్సిడెంట్ అయినప్పటికీ ఇప్పటి వరకు రాని శ్రావణి యాజమాన్యం. కంబాల మాధవ్ అనే వ్యక్తిని గుద్దేసి వెళ్లిపోయిన హైడ్రా. ఇప్పటికే ఇదే మార్గంలో అనేక యాక్సిడెంట్లు జరిగి 7గురు దుర్మరణం. గంగవరం గ్రామాన్ని అయినా తరలించాలి లేదా కంపెనీలకి ఇచ్చే రోడ్డు మార్గాన్ని అయినా మార్చాలి అంటూ గ్రామస్తులు నినాదాలు. ఏ అధికారి కూడా వచ్చి ఆ ఫ్యామిలీతో మాట్లాడడం కూడా జరగలేదు. ఆ ఫ్యామిలీ చాలా దిగ్బంధంతో గురై ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈ రోడ్లో సుమారు 6గురు చనిపోయి ఇది 7వ బాడీ. ఈ రోడ్లో నిత్యం 25,000 జనాభా నిత్యం తెల్లవారు సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ డ్యూటీలకు వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళైతే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ఇంటికి వచ్చేంత వరకు కూడా వాళ్ళ ప్రాణం ఉన్నదా లేదా కూడా టైప్లో ఉన్నది. ఎందుకంటే ఈ రోడ్డు మీద చాలా వెహికల్స్ తిరుగుతున్న భారీ వెహికల్స్. దానివల్ల మా గంగవరం 4 గ్రామాల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ విషయాన్ని పదే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. కానీ ఏ అధికారి కూడా మమ్మల్ని స్పందించలేదు. పదే లెటర్లు కూడా పెట్టాం. కలెక్టర్ గారు కానీ, జీఎంసీ గారు, ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక కార్పొరేటర్ గారు కూడా లెటర్లు పెట్టాం. మొన్న డీసెంట్గా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రోడ్డు శంకుస్థాపన కూడా జరిగి అది దురదృష్టవశాత్తు ఇలా జరగడం చాలా బాధాకరం. ఈ ఫ్యామిలీకి ఇమీడియట్లీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నాడు, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. అతనికి 2 పిల్లలు. ఆ ఫ్యామిలీ చూస్తే నడి రోడ్డు మీద పడిపోయింది. ఆ ఫ్యామిలీ ఎవరు ఆదుకుంటారు? ఇమీడియట్లీ ఈ ఫ్యామిలీకి న్యాయం జరిగి ఆ ఫ్యామిలీకి ఇందాక చర్చలు కూడా వెళ్ళాయి. మేము పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మా డిమాండ్ లీట్ ఒకటే, ఆ ఫ్యామిలీ ₹1,00,00,000 ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో నెలకి ₹25,000 జీవనాభృతి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉద్యోగం చేయాలనుకుంటే ఉద్యోగం చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు మాట్లాడి చెప్తానన్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఏ అధికారి కూడా వచ్చి మాతో సంప్రదింపులు కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చి ఏమంటే మొన్న ఇందాక డీసెంట్గా పిలిచి మొన్న అంటే ఒక 6 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అదే చేస్తానని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. దాన్ని అయితే మాతో పెద్దలు కానీ, తర్వాత స్థానికులు కానీ అందరూ కూడా దాన్ని ఖండించాం. సార్ మీరు ఏంటి మాట్లాడుతున్నారండి? ఈరోజు ఆయన 60 సంవత్సరాలు సర్వీస్ చేయాలి స్టీల్ ప్లాంట్లో. ఎక్కడికి వెళ్ళినా నెలకు ఒక 20,000, 30,000 సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి నాకు తెలిసి ఒక 45 ఇయర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. 45 అంటే 15 ఇయర్స్. మంత్లీ ఒక 20,000 శాలరీ వేసుకున్నా 12 నెలలు ఇంటూ 12 ఎంత ₹2,40,000. అంటే 15 సంవత్సరాలు సర్వీస్ అంటే మీరు ఎలా వెలకెడుతున్నారు సార్ అంటే ఇంకోటి మాట్లాడానని చెప్పి చెప్పడం జరిగింది. లేదు సార్ మేమైతే ఒకే డిమాండ్ మీద ఉన్నాం సార్. వాళ్ళ ఫ్యామిలీకి ₹1,00,00,000 ఇవ్వాలి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. రాత్రి 8 గంటలకు జరిగిన ఈ యొక్క హఠాత్మైన పరిణామం, వ్యక్తి నుంచుంటుంటే హైడ్రా వచ్చి గుద్దేసింది. ఈ యొక్క శ్రావణ్ షిప్పింగ్ కంపెనీని గ్రామస్తుల ప్రకారంగా అడుగుతుంది ఏంటంటే, ఏదైనా జరిగితే లా అండ్ ఆర్డర్ రాకుండా ప్రభుత్వం ఎందుకుంది ఇక్కడ? గంగవరం ప్రజలందరూ ఓట్లేసి ఒక ఎమ్మెల్యేని, ఒక కార్పొరేటర్ని నిలబెట్టిన తర్వాత ప్రజలకు న్యాయం చేయకపోతే వాళ్ళు ఎక్కడ ఉండి ఎందుకు? ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ యొక్క కుటుంబం ఎంత ఆ వ్యక్తి మీద ఆధారపడుతుందో దయచేసి అందరూ ఆలోచించాలి. అలాగే అర్ధరాత్రి 2:30 గంటలకి హార్బర్ ఏసీపీ, డీసీపీ వచ్చి ఈ యొక్క పెద్దలతో వచ్చి ఏసీపీ హార్బర్ అలాగే డీసీపీ వచ్చి 2:30, 3 గంటల ప్రాంతంలో బాడీని పక్కన పెట్టుకునే చర్చలు జరిపినా సరే ఇప్పటి వరకు కూడా తిరిగి రాలేదు, చెప్తామని చెప్పి అలాగే గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు వచ్చి కూడా ఈ యొక్క చెప్పారు. కానీ ఇప్పటికే రెస్పాన్స్ లేదు. ఇంకొక 6 గంటల్లో ఈ యొక్క వార్త విని యాజమాన్యం రాకపోతే గంగవరం గ్రామస్తులు అందరూ కలిపి ఈ యొక్క ఉన్న కంపెనీలన్నీ ముట్టడి చేస్తాం. ఎటువంటి దేనికైనా సరే అదొక వాళ్ళకి కారణం మాత్రం శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యమే. దయచేసి ఈ యొక్క కుటుంబాన్ని సమన్వయంగా పూర్తిగా సహాయం అందించాలని కోరుకుంటున్నాం. గట్టిగా పరిణామం ఉంటుంది. 64 వార్డు దారివీధి పేర్ల దేవ అంటారు నన్ను. చూడంతే పెదగంట్యాడ మండలం నుండి గంగవరంకి వచ్చే రూట్లలో పెద్ద వాహనాలు వస్తున్నాయి. చూడంతే పెద్దలు మన కుల పెద్దలు అడిగితే ఏంటంటే ఇంత పెద్ద వాహనాలు వస్తున్నాయి అంటే మేమేం చేయగలం బాబు అన్నారు. చూడంతే ఇప్పటికి 7వ చనిపోయాడు. కంబాల మాధవతో 7వ చనిపోయిన తర్వాత చూడండి ఇతనికి ముందు కంబాల మాధవరావు ముందు చనిపోతే పేర్ల కళ్యాణ్ మొన్న సేవన గోడంలో లేటెస్ట్గా చిన్న తుఫాను వచ్చి చనిపోతే పేర్ల కళ్యాణ్ చనిపోతే ఇదిగో నీకు ఇన్సూరెన్స్ ఉంది, ఇదిగో నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఇదిగో నీకు ఇలాగా డ్యూటీ ఇస్తానని చెప్పేసి మబ్బు మాటలు పెట్టేసి మన పెద్దలతో చేశారు. వాళ్ళు చేసి కూడా ఏది కూడా న్యాయం చేయలేదు. సో అంటే
ఇలాగే మన కంబాల మాధవరం కూడా మోసం జరగకుండా చూడండి. ఈ గంగవరం గ్రామం నుండి పెద్దగంట నుండి గంగవరం వెళ్ళే పెద్ద వాహనాలన్నీ కూడా మనం ఏంటి ఈ రహదారుల్లో పెద్ద వాహనాలకి వాళ్ళకి రూట్ ఇచ్చింది అయితే ఉప్పరకోన నుండి ఇచ్చారు. మనం చిన్నపిల్లలము అప్పుడే వచ్చారు, మీకు తెలియదు, నాకు తెలుసు. అప్పటికి పెద్దమ్మవారి గుడి శంకుస్థాపన చేశాను. అప్పటికే నేనే చేశాను. పెద్దమ్మవారి గుడి పేర్లాలు అయ్యంలో నేను ఉండి పెద్దమ్మవారి గుడికి శంకుస్థాపన చేసేటప్పుడు అక్కడ మనకు ఉప్పరకోనలు ఇచ్చారు. మనకి ఉప్పరకోనలు ఇచ్చినప్పుడు మనకి ఈ వాహనాలు అటు వెళ్ళకంటే ఎందుకు వస్తున్నాయంటే మన పెద్దల లోపమో లేకపోతే ఈ రాజకీయ నాయకుల లోపమో మనకు తెలియదు. చూడండి వీళ్ళు ఎవరికారు లబ్ధి పొందుతున్నారో మనకు తెలియదు. కాబట్టి సో కార్యకర్తలు అందరూ కలిసి మన గంగారపల్లి 4 గ్రామాల ప్రజలు కూడా అందరూ కలిసి ఏడు చేయాలంటే మనం ఒక శక్తి పోషాన్ని పెట్టుకోవాలి. మనం ఊరైనా తరలించాలి. దీనికైతే ఏ నాయకుడు వచ్చినా సరే ఆ నాయకుడికి మనం సపోర్ట్ చేస్తామని నా యొక్క నిర్ణయం బట్టి నా తొలి నిర్ణయం తీసుకుంటాను. ఇది అది చూస్తే మీ రోడ్డు కాదు, దారి అంటే వచ్చి వాళ్ళు కూడా కాలు బిగితే అక్కడ నుంచుంటారు. అది ఎవరైనా నుంచోవచ్చు, అది రోడ్డు కాదు, నేరం అని అనడానికి. అందులో ఇక్కడ మనిషిని డెడ్ బాడీ చేసేటప్పుడు ఇక్కడే బండి ఆగాలి. అది డబ్బులు తిరిపి నేరం అక్కడికి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోతే అప్పుడు మేము ఎవరితో మాట్లాడాలా? డెడ్ బాడీ ఎక్కడ జరిగిందో అక్కడే బండి ఆగాల. దానికి డబుల్ తిరిపిలు కూడా నేరం అని చెప్తాను నేను. కోర్టుకి వెళ్ళి మాట్లాడగలను. ఇక్కడ మనిషిని చంపేసి వెళ్ళిపోతాడు, ఎవరైనా చూడకపోతే వెళ్ళిపోతాడు కదా. అప్పుడు మేము ఎవరితో మాట్లాడాలి? ఏదో జరిగింది అక్కడ ఎందుకు ఆగలేదు బండి? నువ్వు వెళ్ళిపోతావు కదా. ఇప్పుడు ఆ బండి ఉండబట్టే మీరు వచ్చారు, మేము ఏదో చెప్తున్నాం, నాయన ఇది చేయడం ధర్మా అని. వెళ్ళిపోతే ఎవరిని అడగాలి మేము? ఇది చట్టం ప్రకారంగా తిరుపులు నేరమా బండి? అక్కడ బండి అది ఇక్కడికే రావాలా? ఎక్కడికి రావాలా తెలుస్తాదు. మా ఊరైనా తరలించాలి. మా ఊరికి సావు లేకుండా ఒక దారి చూపించండి, లేదంటే ఈ కంపెనీలన్నీ మూసేయాలి. మీకు చేత కాకపోతే చెప్పండి, మేము మూయించేస్తాం. మీకు చేత కాకపోతే మేమే చేస్తాం. మా లేడీసే, మీ అబ్బాయిలు ఎవరు అవసరం లేదు, లేడీసే ముగించేస్తారు. ఏంటి ఇలాగా? ఎవరిని గుద్దేసి ఎవడెళ్ళిపోతున్నాడో తెలియదు. చూస్తే అటు దొరుకుతాడు, చూడకపోతే ఇంకా చావుకి దిక్కు లేదు. వస్తే మాకు గ్యారెంటీ లేదు. డ్యూటీకి వెళ్ళాలి, ఇంటికి వస్తున్నారో లేదో కూడా గ్యారెంటీ లేదు. ఇది అవుతుందో తెలియట్లేదు. అందరికీ గంగవరం నుండి గంటేడు వెళ్ళే మార్గంలోని నిత్యం యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే హెవీ వెహికల్స్ రావడం వల్ల మా ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తున్నాం. అలాగే ఏంటంటే నిత్యము ఇప్పటికే ఒక 5-6 ప్రాణాలు పోయాయి ఈ కంపెనీల వల్ల. శాశ్వతంగా మాకు రోడ్డైనా మాకు విరమించుకొని మాకు ఈ రోడ్డు ఉంచి, లేకపోతే కంపెనీలకు అటువైపు ఎక్కడో రోడ్డు రహదారి ఇచ్చి మాకు, లేకపోతే ఊరైనా తీసేయాలి, లేకపోతే మాకు ఏదైనా న్యాయం చేయాలి శాశ్వతంగా. కానీ ఇది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం, మనిషి చనిపోయి ఇంచుమించు నైట్ 8 గంటలకు చనిపోతే ఇప్పుడు తెల్లవారి 8-9 అయినా కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా మాకు వచ్చి ఏ మార్గాన్ని ఏది కూడా స్పందించలేదు. కానీ ఇలా జరిగితే మేము ఈ టెంట్, ఈ ధర్నాలు ఇలా కొనసాగిస్తాం. దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం. కానీ ఇంత దారుణంగా ఉంది ఏంటంటే, ఇప్పుడు గ్రామం ఉండేటప్పుడు రోడ్డు ఇచ్చి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కంపెనీలకే మన గవర్నమెంట్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. పోలీస్ వారు కానీ ఏదైనా మనకి గవర్నమెంట్ తరఫున కానీ ఎవరు కూడా మాకు గంగవరంకి సపోర్ట్గా లేదు. దీన్ని మాత్రం శాశ్వతంగా కూడా మాకు ఈ రోడ్డు మార్గాన్ని మా గంగవరంకైనా కేటాయించాలి, లేకపోతే ఊర్లైనా తరలించాలి, లేకపోతే ఈ కంపెనీస్కి రోడ్డు బ్యాక్ సైడ్ ఎక్కడో కూడా కేటాయించుకొని ఈ రోడ్డుని మాత్రం మా గ్రామానికే ఉంచాలని నేను కోరుతున్నాను.